డిసెంబర్ 31న నిఖితని హత్య చేశాడు ఆమె మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మ. జనవరి 1న నిఖిత అకౌంట్ నుంచి భారీగా నగదుని విత్డ్రా చేసుకున్నాడు. తన అకౌంట్కి $4,000 పంపించుకున్నాడు అర్జున్ శర్మ. మనీ ట్రాన్స్ఫర్ అయ్యింది అని నిర్ధారించుకున్న తర్వాత జనవరి 2న నిఖిత కనిపించట్లేదు అంటూ పోలీసులకి ఫిర్యాదు చేశాడు. అదే రోజు భారత్కి పారిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో సర్చ్ చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. నిఖితని చంపి ఆమె మిస్సింగ్ అంటూ పోలీసులకి ఫిర్యాదు చేసి భారత్కి పరారైపోయాడు అర్జున్ శర్మ. అమెరికాలో అర్జున్ శర్మపై ఫస్ట్, సెకండ్ డిగ్రీ మర్డర్ ఛార్జెస్ నమోదు చేశారు మేరీల్యాండ్ పోలీసులు. అతనిపై సర్చ్ వారెంట్ కూడా జారీ చేశారు. డిసెంబర్ 31 సాయంత్రం 7 గంటల సమయంలో నిఖితారావుని అర్జున్ శర్మ చంపినట్టుగా పోలీసులు వెల్లడించారు. అయితే 2 రోజుల తర్వాత జనవరి 2న పోలీసులకి అతను ఫిర్యాదు చేశాడు. నిఖిత డిసెంబర్ 31న తన అపార్ట్మెంట్ నుంచి వెళ్ళిపోయిందని, తర్వాత కనిపించకుండా పోయింది అని చెప్పాడు. కానీ అతనే నిఖితని హత్య చేసినట్టుగా పోలీసులకు అనుమానం వచ్చింది. ఎందుకంటే అర్జున్ శర్మ ఫిర్యాదు చేసిన రోజే అమెరికా నుంచి భారత్ వచ్చేశాడు. పోలీసుల కాల్స్కి రెస్పాండ్ కాకపోవడం, భారత్ వెళ్ళిపోయాడని తెలియడంతో జనవరి 3న అతని అపార్ట్మెంట్లో రైడ్ చేశారు పోలీసులు. అక్కడే నిఖితారావు డెడ్ బాడీని గుర్తించారు. ఆమె ఒంటిపై కత్తిపోట్లున్నాయి. అంతేకాదు నిఖిత మెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూడగా చాలా విషయాలు బయటకు వచ్చాయి. డిసెంబర్ 31న ఆమె చనిపోతే జనవరి 1న ఆమె అకౌంట్ నుంచి అర్జున్కి భారీగా నగదు ట్రాన్స్ఫర్ అయినట్టు గుర్తించారు. ఒకసారి $3,000, ఇంకోసారి $395 ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇలా మొత్తం $4,000 వరకు అతను తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఇది భారత కరెన్సీలో 3.5 లక్షల వరకు విలువ ఉంటుంది. నిజానికి నిఖిత అకాడమిక్స్లో టాపర్, మంచి ఉద్యోగం, భారీగా సంపాదన కూడా ఉంది. 2025 ఫిబ్రవరిలో ప్రముఖ హెల్త్ కేర్ కంపెనీలో ఉద్యోగం ప్రారంభించిన నిఖిత తక్కువ టైంలోనే తన ప్రతిభతో కంపెనీలో ఇచ్చే ఆల్ ఇన్ అవార్డుని కూడా దక్కించుకుంది. అమెరికాకి వెళ్లక ముందు నిఖితారావు సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో క్లినికల్ ఫార్మసిస్ట్గా పనిచేసింది. అనంతరం అమెరికా వెళ్లి మేరీల్యాండ్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగం సంపాదించింది. ఇప్పుడు ఎలికాట్ సిటీలోని ఒక ఫార్మా కంపెనీలో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్గా ఉద్యోగం చేస్తోంది నిఖిత. అర్జున్ శర్మపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. భారత ఎంబసీ నిఖితారావు కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోంది. ఆమె మృతదేహాన్ని తమ దగ్గరకు వచ్చేలా ప్రభుత్వాలు సహకరించాలని చెప్పి ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అయితే అర్జున్ శర్మ నిఖితని ఎందుకు చంపాడు? ఆర్థిక లావాదేవీలే కారణమా? డిసెంబర్ 31న ఎలికాట్లోని అతని అపార్ట్మెంట్లో అసలు ఏం జరిగింది అన్నది అర్జున్ శర్మని విచారిస్తే గానీ బయటకు వచ్చే అవకాశం లేదు.